ఇవాల్టి వార్తలకి స్వాగతం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తప్పేమీ లేదు. తెలంగాణ సీఎం కర్ణాటకలో పర్యటించవచ్చు. కేసీఆర్ రోజా ఇంట్లో రొయ్యల పులుసు తినొచ్చు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణకి రాకూడదు, తెలంగాణలో పోటీ చేయకూడదని జనసేనకి మద్దతుగా నిలిచిన ఎంపీ రఘునందన్ రావు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి సుమారు 1200 మంది విద్యార్థులకి, విద్యార్థిని సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంగా ఆ అమరవీరులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పరిణామాలు ఆ అమరవీరుల ఆత్మలని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గత 6 దశాబ్దాల సుదీర్ఘ భారతదేశ చరిత్రలో ఒక పోరాటం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ దగ్గర నుంచి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి పోరాటంలో 69లో చనిపోయినటువంటి 369 మందికైనా, ఆ తర్వాత జరిగినటువంటి 2001 తర్వాత జరిగిన ఉద్యమంలో చనిపోయినటువంటి అమరుల ఆత్మలకి శాంతి చేకూరాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడాలని, అదే ఆ అమరులకి మనం ఇచ్చేటువంటి అసలు సిసలు నివాళిగా నేను భావిస్తూ, ఈరోజు ఏ గడ్డ మీదకైతే వచ్చి యాదిరెడ్డి లాంటి సోదరులు అమరులై రాష్ట్ర సాధన కోసం పోరాడినరో వారందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నేను అభినందనలు, వారి అమరత్వానికి జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. సార్, మీ భాగస్వామ్య పక్షి జనసేన అధినేతని తెలంగాణలో సభ పెట్టలేకపోవడం, తెలంగాణ నవసంకల్పాన్ని ఒక తెలంగాణ సమస్యలపైన ఆయన మాట్లాడేందుకు ఒక సభ పెట్టుకున్నారు, దానికి అనుమతించలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అంటారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా, లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనబడతలేదు. అంటే తెలంగాణ పాకిస్తాన్లో ఉందా, మమ్మల్ని ఎందుకు రానివ్వరు, ప్రజాస్వామ్య దేశం, కానీ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం సరికాదంటున్నారు. అది నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది అనేది. ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి, బెంగాల్లోకి అమిత్ షా రానివ్వరన్నారు, కానీ అక్కడ బెంగాల్ ప్రజలు టీమ్షిప్ పోటీ చెప్పారు. కేంద్రం కూడా తెలంగాణపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన కోరుతున్నారు. తెలంగాణ, భారతీయ జనతా పార్టీ రెండింటి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాంగ్రెస్ పార్టీ టర్నులు తీసుకొని, అనేక టర్నులు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పిల్లి మొగ్గలేస్తున్న సందర్భంగా బేషరతుగా పార్లమెంట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యపడింది. ఇక దానికి ఎవరు ఏం మాట్లాడినా కొత్తగా మేము చెప్పాల్సిందేం లేదు. మాకు ఒక్క పార్లమెంట్ సభ్యుడు లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో లోక్సభలో బేషరతుగా మద్దతు ఇచ్చింది, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో మద్దతు ఇచ్చింది. కాబట్టే ఆ రోజు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది, సుభిక్షంగా ఎదగాలని మేము ఈ సందర్భం కోరుకుంటాం.